పెళ్ళైనా పండగైనా వేడుక ఏదైనా పట్టుచీరల ప్రత్యేక వేదిక వారాహి సిల్క్స్. పశ్చిమాసియాలో ఉద్రిక్తతల నేపథ్యంలో గ్యాస్ సిలిండర్ల సరఫరా తగ్గుతోంది. కర్నూలు జిల్లాలో సివిల్ సప్లై అధికారులు ఆకస్మిక దాడులు చేశారు. ఎమ్మిగనూరులో ప్రధాన హోటల్స్, బేకరీల మీద సివిల్ సప్లై అధికారుల దాడులు కొనసాగుతున్నాయి. గోడౌన్ల మీద ఒకేసారి దాడులు జరిపారు అధికారులు. బ్లాక్ మార్కెట్లో అక్రమంగా వినియోగిస్తున్నటువంటి గ్యాస్ సిలిండర్లను సీజ్ చేశారు. పట్టణంలోని అన్ని ప్రధాన కూడళ్లలో దాడులు నిర్వహిస్తూ ఉన్నారు. ఇక గ్యాస్ సిలిండర్లు ఈ గ్యాస్ అంశంలో కూడా కేంద్ర ప్రభుత్వం కూడా ఒక నిర్ణయం తీసుకోవటం జరిగింది. ఆ నిర్ణయాలన్నీ కూడా ఎక్కడా కూడా అక్రమంగా గ్యాస్ సిలిండర్లు తరలించకుండా కానీ అక్రమంగా గ్యాస్ సిలిండర్లు ఇవ్వకుండా వీటన్నిటికి అడ్డుకట్ట వేసేందుకు, దీంట్లో బ్లాక్ మార్కెట్ను అరికట్టేందుకు గ్యాస్ సిలిండర్ల విషయంలో కూడా కేంద్రం కూడా అడుగులు వేస్తుంది. ఇక ఇదే సమయంలో ఎమ్మిగనూరులో కూడా ప్రధాన హోటల్స్లో కానీ వీటన్నిటిలో కానీ ఆకస్మికంగా కూడా తనిఖీలు చేయడం జరిగింది అధికారులు. కర్నూలు జిల్లాలో సివిల్ సప్లై అధికారుల దాడులు అయితే ఈరోజు కొనసాగాయి. సివిల్ సప్లై అధికారుల దాడుల గురించిన డీటెయిల్స్ మా ప్రతినిధి మల్లికార్జున్ అందిస్తారు. మల్లికార్జున్, సడన్ గా కూడా ఒకే టైంలో ఈ సివిల్ సప్లై అధికారులు దాడులు నిర్వహించినట్టు తెలుస్తుంది. కంప్లీట్ డీటెయిల్స్ ఏంటి వీటి గురించి? శ్రీ కర్నూలు జిల్లా ఎమ్మిగనూరులో ఉన్నటువంటి ప్రధాన హోటల్స్ కావచ్చు, బేకరీలు, అలాగే వాటన్నిటిపైన సివిల్ సప్లై గోడౌన్స్ పైన కూడా సివిల్ సప్లై అధికారులు ఈ రోజు మూకుమ్మడిగా దాడులు చేసినటువంటి ఆకస్మిక దాడులు చేసినటువంటి పరిస్థితి మనం చూస్తున్నాం. ఎందుకంటే ఇరాన్ యుద్ధం ఇప్పటికే కొనసాగుతుంది కాబట్టి గ్యాస్ పైన కూడా ప్రత్యేకమైనటువంటి ఒక శ్రద్ధ పెట్టారు. నేపథ్యంలో కూడా ముఖ్యంగా బ్లాక్ మార్కెట్ లో అక్రమంగా కొంతమంది ఈ గ్యాస్ వినియోగిస్తున్నారు. దానికి అని చెప్పేసి అని కూడా పూర్తి స్థాయిలో ఆ సిలిండర్ అన్నింటినీ కూడా సివిల్ సప్లై అధికారులు ప్రస్తుతం సీజ్ చేశారని చెప్పవచ్చు. పూర్తి స్థాయిలో ఎక్కడెక్కడైతే ప్రధాన కూడల్లో ఉన్నటువంటి హోటల్స్ తో పాటు బేకరీల పైన కూడా వారు ముఖంబడిగా దాడి చేసిన పరిస్థితి ఉందని చెప్పవచ్చు. ఒకే రోజు పట్టణంలో అన్ని ప్రధాన కూడల్లో కొనసాగుతున్నాయి. దాదాపుగా 5 బృందాలు మనం ఏదైతే ఉంటాయో 5 బృందాలుగా ఎమ్మెల్యూరు అంతా కూడా విస్తరించారని చెప్పవచ్చు అధికారులు. ఈ నేపథ్యంలో కూడా వారికి వచ్చేటువంటి సమాచారం ఏదైతే ఉందో ఈ నేపథ్యంలో వాటిపైన గ్యాస్ ఎక్కడైతే ఆ గోడౌన్స్ కావచ్చు, మిగతా ప్రాంతాల్లో కూడా బ్లాక్ మార్కెట్ లో అక్రమంగా వినియోగిస్తున్న వాటిపైన కూడా ప్రత్యేకమైనటువంటి దృష్టి సారించిన నేపథ్యంలోనే ఈ రోజు ఆకస్మికంగా ఎమ్మెగనూరులో ఈ దాడులు అయితే నిర్వహించారని చెప్పవచ్చు. ప్రస్తుతము మనకు 10కి పైగా కూడా సిలిండర్లను వాళ్ళు గుర్తించారు. వాళ్ళపైన కూడా కేసు కూడా నమోదు చేస్తాము, ఎందుకంటే ఉన్నతాధికారులకు ఫిర్యాదు చేస్తామని చెప్పేసి అని కూడా వారిని హెచ్చరించినట్టు పరిస్థితి ఉంది. కాబట్టి ఇప్పటికైనా ఈ అక్రమంగా వినియోగం ఆపాలి అని చెప్పేసి అని కూడా పూర్తి స్థాయిలో ఇప్పటికే కేంద్రం నుంచి కూడా అనేకమైనటువంటి నిబంధనలు వచ్చాయి. అయినప్పటికీ కూడా కొంతమంది వ్యాపారస్తులు వాటిని పట్టించుకోవడం లేదని చెప్పవచ్చు. ఈ నేపథ్యంలో అధికారులను రంగంలోకి దింపారని చెప్పవచ్చు రాష్ట్ర ప్రభుత్వం. ఈ నేపథ్యంలోనే ఎమ్మిగనూరులో ఉన్నటువంటి ప్రధాన హోటల్స్ అంటే 5 బృందాలతో పాటుగా ఈ హోటల్స్ టార్గెట్ గా చేసుకొని ఈ రోజు పూర్తి స్థాయిలో ఈ ఆకస్మిక దాడులు అయితే నిర్వహిస్తారని చెప్పవచ్చు. అంటే మల్లికార్జున్, మనం నార్మల్ గా కూడా విడిగా కూడా గ్యాస్ అమ్మటం, గ్యాస్ సిలిండర్ ఫిల్ చేయడం ఇవన్నీ కూడా చూస్తూ ఉంటాం కదా. ఇప్పుడు వాటికి కూడా చెక్ పన్ను ఉందని చూడాలా? అంటే ఎటువంటి నిబంధనలతో ఈ దాడులు కొనసాగిస్తూ ఉన్నారు? ఎవరెవరిని కూడా అంటే ఏ గ్యాస్ ఎటువంటి నిబంధనలు పాటించిన వారి దగ్గర నుంచి స్వాధీనం చేసుకుంటూ ఉన్నారు గ్యాస్ సిలిండర్లు ఏంటి? పూర్తి స్థాయిలో ఇప్పుడు యుద్ధం ఎఫెక్ట్ మనకు స్పష్టంగా కనపడతా ఉంది. ఎందుకంటే వీటిని ఆసరగా చేసుకొని బ్లాక్ మార్కెట్ లో తరలించడానికి కావచ్చు, అమ్మడం కావచ్చు, రకరకాలుగా యాక్టివిటీ జరుగుతూ ఉంటాయి. కాబట్టి ఇప్పటికే ధర పెరిగిపోతా ఉంది. గ్యాస్ ధర 1000 నుంచి 1500 రూపాయలు, తర్వాత 1800 రూపాయలు కూడా వెళ్ళేటువంటి అవకాశం ఉందని చెప్పి కూడా అనేక రూమర్స్ వస్తున్నాయని చెప్పొచ్చు. గత 2 వారాల నుంచి ఇరాన్ యుద్ధం జరుగుతా ఉంది. కాబట్టి ఈ రకంగా ఈ గ్యాస్ పైన కూడా ఒక పూర్తి స్థాయిలో ఒక భయభ్రాంతులు గురి చేయటము, ఈ నేపథ్యంలో బ్లాక్ మార్కెట్ లో విక్రయించిన పాటుగా బ్లాక్ కొనుగోలు చేయటము, వాళ్ళు వాడుకోవడం కూడా కొన్ని సందర్భాలు జరుగుతూ ఉంటుంది. కాబట్టి ఈ నేపథ్యంలో కూడా బ్లాక్ మార్కెట్ లో వినియోగిస్తున్న వాటిపైన కూడా ప్రత్యేకంగా వాళ్ళు దృష్టి సారించారని చెప్పవచ్చు. సారించి ఎక్కడైతే ఆ పర్టికులర్ ప్లేసెస్ లో
లో ఉన్నాయి. వాటిని ముందస్తుగానే సమాచారం తీసుకున్నారు సివిల్ సప్లై అధికారులు. తీసుకున్న తర్వాతనే ఆ గోడౌన్స్ కావచ్చు, గ్యాస్ ఎక్కడైతే ఇస్తుంటారో అక్రమంగా వినియోగిస్తున్నారో ఆ గోడౌన్స్ కావచ్చు, హోటల్స్ కావచ్చు, వాటన్నిటిని ముందస్తుగా తీసుకున్నటువంటి సమాచారం మేరకు సంవత్సరం తీసుకొని మూకుమ్మడిగా మనం ఒకసారి చూసుకుంటే ఒక టీం కాదు దాదాపుగా 5 టీంలను మొత్తం స్ప్రెడ్ చేశారని చెప్పవచ్చు. చేసేసి పూర్తి స్థాయిలో దీన్ని అరికట్టాలి. ఎందుకంటే కేంద్ర ప్రభుత్వం నుంచి క్లియర్ గా ఇన్స్ట్రక్షన్స్ ఉన్నాయి, ఇటు రాష్ట్ర ప్రభుత్వం నుంచి కూడా క్లియర్ గా ఇన్స్ట్రక్షన్స్ ఉన్నాయి. కాబట్టి ఈ నేపథ్యంలో ఈ అక్రమంగా బ్లాక్ మార్కెట్ లో వినియోగిస్తున్న వాటిపైన ప్రత్యేక దృష్టి సారించాలని చెప్పిన నేపథ్యంలో కూడా ఈ రోజు ఎమ్మెగనూరులో మాత్రం 5 బృందాలు ఏకకాలంలో చేశారు. దాదాపుగా మనం చూస్తుంటే ఈ దాడుల్లో 10కి పైగా కూడా సిలిండర్లు మనం ఏదైతే అక్రమంగా వాటిపైన కూడా మీరు కఠినమైన చర్యలు తీసుకుంటాం, ఇవి ఇమ్మీడియట్ గా ఆపాలి, లేకపోతే కనుక పోలీస్ కేసు రాస్తామని చెప్పేసి కూడా వాళ్ళకు భయపెట్టినటువంటి పరిస్థితి ఉంది. పూర్తిస్థాయి ఇప్పుడు దీన్ని పూర్తిస్థాయి అరికట్టాలని చెప్పేసి కూడా సివిల్ సప్లై అధికారులు మాత్రం ఈ రోజు ఈ ఆకస్మిక దాడులు నిర్వహించారని చెప్పవచ్చు. ఇక ఈ దాడులు కొనసాగనున్నట్లుగా చూడొచ్చా మల్లికార్జున్? ఖచ్చితంగా కొనసాగించే అవకాశం ఉంటుంది. ఇది ఎమ్మెల్యేకి పరిమితం కాదు, ఇటు కర్నూలు నగరంలో కావచ్చు, జిల్లాలో పలు ప్రాంతాల్లో కూడా కొనసాగే అవకాశం ఉంటుంది. ఎందుకంటే పూర్తిస్థాయి జిల్లా వ్యాప్తంగా కూడా అనేక సందర్భాల్లో ఇట్లాంటి రైడ్స్ అనేవి కొన్ని జరుగుతాయి కనుక ఇక్కడ అక్రమంగా నిర్వహిస్తున్న వాళ్ళు కావచ్చు, గోడౌన్స్ లో ఇది చేస్తున్న వాళ్ళు కావచ్చు, గ్యాస్ లో పనిచేస్తున్నట్టు కొంతమంది వ్యక్తులు కూడా ఏదైతే రేట్ పెరిగిపోతుంది ఇంకోటి అని చెప్పి దాన్ని బ్లాక్ మార్కెట్ తరలించుకోవడం ద్వారా దాన్ని క్యాష్ చేసుకోవడం జరుగుతూ ఉంటుంది. కాబట్టి ఇలాంటి వాటికి తావు ఇవ్వకుండా అన్ని ప్రాంతాల్లో కూడా జరిగేటువంటి అవకాశం ఉంటుంది. ఈ రోజు ఎమ్మెనూరులో చేశారు కాబట్టి సివిల్ సప్లై అధికారులు ఇటు కర్నూలులో కావచ్చు, లేకపోతే కర్నూలు జిల్లాలో మొత్తం కూడా అక్కడక్కడ కూడా జరిగేటువంటి అవకాశం ఉంటుంది. ఎందుకంటే ఈ యుద్ధం జరుగుతా ఉంది కాబట్టి వీటి యొక్క ప్రాధాన్యత పెరిగిపోతా ఉంది. ప్రతి ఒక్కరు నిత్యావసర వస్తువు మన గ్యాస్ సిలిండర్ కాబట్టి దీనిపైన ఒక రూమర్ క్రియేట్ చేసి దాన్ని బ్లాక్ మార్కెట్ తరలించుకోవడం లేదా ద్వారా లబ్ధి పొందడం వంటి కార్యక్రమాలు సాధారణంగా వీళ్ళు చేస్తూ ఉంటారు. కాబట్టి దీనికి చెక్కు పెట్టే విధంగా కూడా సివిల్ సప్లై అధికారులు దీనిపైన ప్రత్యేకమైన దృష్టి సారించాలని చెప్పవచ్చు. మిగతా ప్రాంతాల్లో కూడా మెయిన్ గా ఈ బేకరీస్ కావచ్చు, ప్రధాన కూడలు ఉన్నటువంటి హోటల్స్ కావచ్చు, వీటిపైన కూడా దృష్టి పెట్టేటువంటి అవకాశం ఉంటుంది. కాబట్టి ఖచ్చితంగా అన్ని ప్రాంతాల్లో కూడా ఈ దాడులు కొనసాగుతాయి. ఎందుకంటే యుద్ధం అన్నది ఇప్పట్లో ఆగేటువంటి పరిస్థితులు లేదు కాబట్టి యుద్ధం హోరాహోరీగా జరుగుతా ఉంది. కాబట్టి ఈ నేపథ్యంలో ఆ యుద్ధం ప్రభావము ఈ సిలిండర్ పైన ఇప్పటికే పడుతూ ఉంది. కాబట్టి ఈ నేపథ్యంలో ఈ దాడులు కూడా ఇంకా మున్ముందు కొనసాగేటువంటి అవకాశం కూడా కనపడతా ఉంది. రైట్, స్టే విత్ us మల్లికార్జున్, మీ దగ్గర నుంచి మరిన్ని డీటెయిల్స్ తీసుకుంటాం. ఇక కర్నూలు జిల్లాలో సివిల్ సప్లై అధికారులు ఆకస్మిక దాడులు నిర్వహించారు. ఇక పలు హోటల్స్ లో కూడా అక్రమంగా ఉన్నటువంటి సిలిండర్లు స్వాధీనం చేసుకున్నారు. ఎక్కడికక్కడ కూడా బ్లాక్ మార్కెట్ అనేది జరగకుండా కూడా చర్యలు చేపడుతున్నారు. కేంద్ర ప్రభుత్వం కూడా వీటికి సంబంధించి స్ట్రిక్ట్ గా కూడా యాక్షన్ ప్లాన్ లోకి దిగింది. ఇక రాష్ట్ర ప్రభుత్వం ఏపీలో కూడా దీనికి సంబంధించి సివిల్ సప్లై అధికారులు అయితే దాడులు కొనసాగిస్తూ ఉన్నారు. ఇప్పటికైతే వార్నింగ్ ఇచ్చి వదిలేసినట్లుగా తెలుస్తుంది. ఒకవేళ గనక ఈ విధంగా ఎవరైనా బ్లాక్ మార్కెట్ చేసినా కానీ లేకపోతే అక్రమంగా వాళ్ళ దగ్గర సిలిండర్లు ఉంచుకున్నా కానీ డెఫినెట్ గా కూడా అరెస్టులు తప్పవంటూ హెచ్చరించారు.